హాయ్ హలో వెల్కమ్ టు మోనీ సెంటారో. ఈరోజు టాపిక్ వచ్చి అమావాస్య లవ్ రీడింగ్ అండి. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి. ఫస్ట్ పైల్ సన్ స్టోన్ పెట్టాను, సెకండ్ పైల్ రోజ్ క్వార్ట్స్, థర్డ్ పైల్ మూన్ స్టోన్ అండి. మీకు ఏ పైల్ కావాలో ఆ పైల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చి 3 పైల్స్కి 3 టాపిక్స్ వైజ్ చేశానండి. సో పైల్ 1 వచ్చి మీ కరెంట్ లవ్ ఎనర్జీ కోసం, పైల్ 2 వచ్చి మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్, పైల్ 3 అమావాస్య బ్లెస్సింగ్స్. సో మీకు ఏ పైల్ కావాలో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి, మీ పర్సన్ ఇమాజినేషన్ చేసుకోండి. ఓకేనా అండి? ఈ పైల్స్ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సన్ స్టోన్, ఇది వాళ్ళ రీడింగ్. మీ హిడెన్ ఎమోషన్స్ అంటే మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా దాచుకున్న ఎమోషన్స్ ఈ అమావాస్య రోజున బయటికి రాబోతున్నాయి. మీ మనసు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది, కానీ మీ ఇంట్యూషన్ని నమ్మండి, అదే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీ రిలేషన్లో మీ లవ్ని, లాజిక్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. కొన్ని చాయిసెస్ వల్ల మీ మనసుకి చాలా భారంగా అనిపిస్తుంది, అంటే హెవీ బర్డెన్లా ఫీల్ అవుతున్నారు మీరు. పాస్ట్లో జరిగిన హార్ట్ బ్రేక్, ఆ పెయిన్ ఇంకా మీ మనసులో ఉంది, అది విడిచిపెట్టే టైం ఇది. అండ్ మీ న్యూ లవ్ ఎనర్జీ మీద మీరు ఫోకస్ చేయాలి. మీకైతే న్యూ లవ్ ఎనర్జీ కనిపిస్తుంది. రిలేషన్లో ఒక న్యూ ఆపర్చునిటీ లేదా మీ పర్సన్ నుంచి ఒక మెసేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మీకు. మీకు ఏం కావాలో అది మీరే తెలుసుకోవాలి, మిమ్మల్ని మీరే అర్థం చేసుకోండి. మీకు ఈ రిలేషన్లో నిజంగా ఏం కావాలో తెలుసుకోండి, అదే మీకు మంచిది. ఈ అమావాస్యకి మీ లైఫ్లో ఫాస్ట్ చేంజెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీ రిలేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి సడన్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ అమావాస్య రోజున న్యూ ఎమోషనల్ బాండ్ స్టార్ట్ అయ్యి చేంజెస్ కనిపిస్తుంది. ఓపెన్ హార్ట్తో ఉండండి, ఏదైనా పాజిటివ్గా జరుగుతుంది మీకు. మీకు ఈ అమావాస్యకి హీలింగ్ జరుగుతుంది. పాస్ట్లో హార్ట్ బ్రేక్స్ నుంచి, ఆ పెయిన్ నుంచి రిలీజ్ అవుతారు. మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారు. మీకు ఇంట్యూషన్ ఎనర్జీ కూడా ఉంటుంది. మీ మనసు చెప్పింది వినండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు పేషెన్స్తో ఉండాలి, తొందర పడకూడదు. కొన్నిసార్లు పట్టుకొని కూర్చోవడం కన్నా వదిలేయడం చాలా మంచిది. మీకు అన్ఎక్స్పెక్టెడ్ లవ్ బ్లెస్సింగ్స్ అయితే వస్తే చూసుకోండి. ఈ అమావాస్య రోజు మీ లైఫ్ అయితే చేంజ్ అవ్వబోతుంది. ఓకేనా అండి? ఫస్ట్ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? ఇప్పుడు సెకండ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. వీళ్ళకి డీప్ ఎమోషన్స్ ఉన్నాయి మీ మీద, మిమ్మల్ని చాలా కేర్ చేస్తారు, కానీ భయాల వల్ల ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటారు, బలవంతంగా ఆపేసుకుంటారు. ఫీలింగ్స్ వస్తున్నా ఎక్స్ప్రెస్ చేయరు వీళ్ళు. వీళ్ళకి మీతో స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ ఉంది అని ఫీల్ అవుతారు. మీతో ఎమోషనల్ బాండ్ కావాలని కోరుకుంటారు వీళ్ళు. వాళ్ళకి మైండ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ అవుతారు, ఏం చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇది లవ్ కోసమైనా అయి ఉండొచ్చు, లేదా కెరియర్ కోసమైనా అయి ఉండొచ్చు. మీ పర్సన్కి నిజం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి హానెస్ట్గా ఉండాలని అండ్ క్లారిటీతో ఉండాలని అనుకుంటున్నారు. వాళ్ళకి హోప్ ఉంది, మీతో పాజిటివ్ లవ్ ఫ్యూచర్ని లీడ్ చేయాలని డ్రీమ్ చేస్తున్నారు వీళ్ళు. గతంలో జరిగిన బాధల వల్ల ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మళ్ళీ నా తప్పు రిపీట్ అవ్వకూడదని లవ్ కోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు. యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు. మీ మధ్య కమ్యూనికేషన్ కూడా జరుగుతుందండి. మీ పర్సన్ నుంచి ఒక స్మాల్ మెసేజ్ రాబోతుంది మీకు. వాళ్ళ నుంచి ఎఫెక్షన్ వస్తుంది మీకు. వాళ్ళు రిలేషన్లో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు, ఫెయిర్గా ఉండాలనుకుంటున్నారు, మీతో హానెస్ట్గా ఉంటారు వీళ్ళు. మీ గురించి
ఆలోచించినప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. అదే అండి సెకండ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. ఇప్పుడు థర్డ్ పైల్ ఎవరు పిక్ చేసుకున్నారో మూన్ స్టోన్ వాళ్ళ రీడింగ్. ఈ రిలేషన్లో ఒక న్యూ లవ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. స్టేబుల్ బిగినింగ్ కనిపిస్తుందండి. స్టేబుల్ రిలేషన్షిప్ ఉంటుంది మీకు. లవ్లో హ్యాపీనెస్ ఉంటుంది. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తుంది. మీ రిలేషన్షిప్లో స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుందండి. ఒక ఫ్యామిలీ లైఫ్ కావాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు. ఫ్రెష్ స్టార్ట్ కనిపిస్తుంది. లవ్లో అడ్వెంచరస్ ఉన్నాయి, అంటే ట్రావెల్ చేస్తారు. మీ రిలేషన్లో గ్రోత్ కనిపిస్తుంది. లవ్లో కేరింగ్ ఉంటుంది, నర్చరింగ్ ఉంటుంది. మీరు ఒక గుడ్ న్యూస్ వింటారు. జాయ్ఫుల్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి మీ రిలేషన్లో. ఈ అమావాస్య నుంచి లక్ అండ్ డెస్టినీ మీ ఫేవర్లోకి వస్తుంది. మీ లవ్ లైఫ్లో ఒక సపోర్ట్ ఉంటుంది. ధైర్యంగా ఉండాలి, పేషెంట్గా ఉండాలి. మీరు సెల్ఫ్ కంట్రోల్గా ఉంటే మీ ట్రూ లవ్ మేనిఫెస్టేషన్ అవుతుంది. మీ లవ్లో విషెస్ అండ్ డ్రీమ్స్ నిజం అవుతున్నాయి. ఒక హోప్ వస్తుంది మీకైతే. ఒక ఓల్డ్ సైకిల్ ఎండ్ అయ్యి ఒక న్యూ సైకిల్తో న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి మీకైతే. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్మెంట్ అయ్యే డేస్ వస్తున్నాయి. ఈ అమావాస్య నుంచి మీకు ఇలా ఉండబోతుంది. పాజిటివ్గా ఉంటుంది, అంతా మంచి జరుగుతుంది. ఓకేనా అండి. థర్డ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏ పైల్ రిజనేట్ అయిందో కూడా నాకు చెప్పండి. ఓకేనా అండి. అదండి ఈ అమావాస్య రోజు ఇలా ఉంది. అండ్ రేపటి నుంచి నవరాత్రి స్టార్ట్ అవుతుంది కదా అండి. ఈ నవరాత్రి డేస్ అంతా అమ్మవారు మీకు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, అమ్మవారు మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు, అలాంటి రీడింగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ బ్లెస్సింగ్స్ ఉండాలి, గైడెన్స్ ఉండాలి. అమ్మవారు ఏం చెప్తారో మనం చూడాలి కాబట్టి అందరి కోసం చేద్దాం అనుకుంటున్నానండి. ఓకేనా అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మౌని సంటారో ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ మీరు సపోర్ట్ ఇస్తారని అండ్ మీ ఎంకరేజ్మెంట్ ఉంటుందని మన ఛానల్కి నేను కోరుకుంటున్నాను. బాయ్ అండి.